అప్పుడేనా మధ్యాహ్నం వరకు నడచాలి నువ్వు అప్పుడే. సవినయంగా సాధారణంగా వేదికకి ఆహ్వానిస్తున్నాం. ఈనాటి సభా నిర్వాహకులు బాలకృష్ణ గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాం. మూర్తి గారిని మల్లికార్జున గారు జమలమడు, శ్రీ నానబాల చలపతి గారు కమలాపురం, గడేకుల రమణ గారు మండలు రాష్ట్ర కార్యదర్శి శ్రీ కీర్తన గారు, శ్రీ కృష్ణ ప్రభు సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కాపు చైర్మన్ సార్ సైడ్ నుంచి సార్ సైడ్ ప్లీజ్. సార్ ఆల్ ఆఫ్ యూనిటీ సార్. కడప జిల్లా బలిజలకు పెద్దగా జాతిపిటువంటి పెద్దలు శ్రీ ఒక చిన్న ఒక నిమిషం మౌనం పాటించడం అంటే మాట్లాడడం కాదు. ప్లీజ్ తీసుకోండి. మనకు మన అందించారు ఇస్తే నిజంగా మనకు నిజమైన మానవత్వం మనలో వస్తుంది. ఈ రాజకీయ నాయకుడు ఉండడానికి అవకాశం కలుగుతుంది. అలాంటి పుస్తకాల్లో యోగ వశిష్ఠులతో ప్రశ్నించినప్పుడు చెప్తాడు. వాటిని నిజంగా మనం చదువుకుంటే మనకు చాలా జ్ఞానం కలుగుతుంది. రాత్రి పూట పడుకునే ముందు ఒక గంట సేపు వాటిని చదివితే నిజంగా మీరు మానవత్వాన్ని పొందుతారు. మనం రేపు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలా అభివృద్ధి పదంలో నడపాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి వరకు, పరిశ్రమల నుంచి ప్లానింగ్ కమిషన్ వరకు ఆయనకు తెలియని సబ్జెక్ట్ అంటూ లేదు. ఒకసారి మీరు ఆయన మీద కన్స్ట్రక్టివ్గా నిబద్ధతగా ముందుకెళ్ళి చదివితే వందలు నేర్చుకోవచ్చు, నాతో సహకరించవచ్చు. కానీ జాతి పెద్దల దగ్గర మనం ఎవరి దగ్గర ఉంది నేర్చుకోవడానికి అనడానికి మీ అందరికీ సభాముఖంగా గుర్తు అవకాశాన్ని వదులుకోవద్దనేసి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఇంకా అన్ని విషయాలు తెలుసు. రాయలసీమలో రాజకీయం నేర్పాల్సిన అవసరం లేదు. తిరుపతి పట్టణానికి ఎన్డీఏ ముఖ్య నాయకులతో మీటింగ్కి వచ్చేటప్పుడు స్వయంగా మన నాయకుడే చెప్పాడు, క్యాన్వాస్ వేస్తే 9 సీట్లు గెలిపించిన ఘనత ఒక పవన్ కళ్యాణ్ గారికే ఉందనేసి కూడా ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తు చేసుకోం. మన పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు. మన జాతి రత్నాలలో ఒక రత్నమే మన రామానాయుడు సార్ అని చెప్పి మీ అందరికీ పరిచయం చేస్తూ ప్రసంగించవలసిందిగా శిరస్సు ఉంచి వేడుకుంటున్నాను.